నమస్కారం 7 హిల్స్ టీవీకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు. ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడుగులు. ఆకివీడు పెద్దపేట రామాలయం పునర్నిర్మాణ పనులు వేగవంతం. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. బ్రిటిష్ కాలంలో ఏర్పాటైన రైల్వే స్టేషన్ ను ఆగని ఎక్స్ప్రెస్ రైళ్లు. అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడించిన సిపిఐ నాయకులు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి నారా లోకేష్, ఎన్డీఏ ఎంపీలు. ప్రజా ఫిర్యాదుదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి. జిల్లా ఎస్పీ తుషార్ నుండి అధికారులను ఆదేశం. థియోసాఫికల్ సొసైటీ భూములను అడ్డుకున్నందుకే నాపై తప్పుడు కేసులు పెట్టారు బుల్లెట్ సురేష్. జీడీ నెల్లూరు నియోజకవర్గంలో ప్రభుత్వ వీప్ థామస్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక. ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేగంగా అడుగులు వేస్తున్నారు. అమరావతిలో కేంద్ర స్టీల్ సెక్రటరీ సందీప్ పౌండ్రిక్ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో సీఎం కీలక సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటును సులభాంతరం చేసేలా డీరెగ్యులేషన్ ఫేజ్ 2 విధానాలపై చర్చించారు. పరిశ్రమలకు అనుమతులు ప్రక్రియలో అనవసరపు నిబంధనలను తొలగించాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఉన్న 800కు పైగా నిబంధనలను 100 లోపునకు తగ్గించాలని, లైసెన్స్లను సింగిల్ డిజిటేట్ పరిమితం చేయాలని అధికారులకు సూచించారు. ప్రజల భద్రత మరియు పర్యావరణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని స్పష్టం చేశారు. ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే అది జీవితకాలం చెల్లుబాటు అయ్యేలా ఉంటారని, డబుల్ లైసెన్సింగ్ విధానానికి స్వస్తి పలకాలని సీఎం సూచించారు. ఆకివీడు పెద్దపేట రామాలయం పునర్నిర్మాణ పనులు వేగవంతం అయ్యాయని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఆలయ నిర్మాణ పనులు కూడా కొందరు వక్రీకరిస్తూ సోషల్ మీడియాలో ప్రజలను తప్పుదోవ పట్టి విధంగా ప్రయత్నిస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. ఆకువీడు పెదపేట రామాలయ నిర్మాణ పనులు ఊపందుకున్నాయని చెప్పారు. దీన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేయడం శోచనీయమన్నారు. దేవుని విషయంలో కూడా కొందరు ఉన్మాదులు ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఏది ఏమైనా ఆలయ నిర్మాణ పనులు నిరంతరం కొనసాగుతాయన్నారు. రాళ్ల కటింగ్ ఈ ప్రాసెస్ అంతా ప్రారంభం అవుతుందని చెప్పడం జరిగింది. ఈరోజు ఆ క్వారీ ఎవరైతే మనకి ఆ రాళ్ళన్నీ సప్లై చేస్తారో వారికి 9,99,999 రూపాయలు, అంటే 10 లక్షలు అడ్వాన్సు, కానీ అలా ఆ 9 టోటల్ ఉండేలాగా 9,99,999 రూపాయలు ఈరోజే ఏకాదశ గడియల్లోనే 4 గంటల దాకా మనకి ఏకాదశి ఉంది. సో 1 గంట క్రితం ఎవరైతే మన మాణిక్యాలరావు దుర్గాప్రసాద్ గారు లాయరు వారు చెక్ పవర్ వారిద్దరికి ఇవ్వటం జరిగింది. ఆకివీడులోనే ఉంటారు వారు. సో ఆ పేమెంట్ ఇవ్వటం జరిగింది. తర్వాత ల్యాండ్ డెవలప్మెంట్ ఒక 15 రోజుల్లో ఆ సైటు, ఆ పాత అంతా ఇదిగో ప్రస్తుతం పరిస్థితి ఇలా ఉంది కదా. సో ఇదంతా కూడా కొంచెం శుభ్రం చేసి అదంతా తీసివేసి ఆ ల్యాండ్ సరి చేసుకొని మనం భూమి పూజ ఖచ్చితంగా మే నెలలో భూమి పూజ చేసే విధంగా అది ప్లాన్ చేయడం జరుగుతుంది. బట్ ఈ రోజు నుంచి మనకి 0 డేట్ స్టార్ట్ అయింది. సో ఆ స్టోన్ కటింగు అక్కడే కొన్ని స్టోన్స్, విజయవాడ దగ్గర గన్నవరంలో మరికొన్ని స్పెషల్ డిజైన్కి సంబంధించినవి, ఇవన్నీ గతంలో చెప్పినట్టుగా 3 నుంచి 3.5 మాసాల్లో
అన్నీ రెడీ చేసి ఇక్కడ సైట్లో ఎరక్షన్ స్టార్ట్ అవుతుంది. మిగిలిన గుడికి సంబంధించిన ఈ ధ్వజస్తంభం కావచ్చు, మంచి చక్కటి ఈ కాంపౌండ్, ఇవన్నీ కూడా ప్యారలల్గా ఏ పనికి ఆ పని ఎప్పటికప్పుడు జరుగుతుంది. సో ధనం ప్రజల సంపూర్ణ సహకారంతోనే ₹1 సమకూరింది. డబ్బుకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఆర్డర్ ఇవ్వటం కూడా జరిగింది. డిజైన్స్ అన్నీ కూడా పూర్తిగా సంపూర్ణ స్థాయిలో శివనాగిరెడ్డి గారి నేతృత్వంలో రెడీ అయినాయి. సో ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎవరో మధ్య మధ్యలో ఏవో చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ దేవాలయం వచ్చినా సరే చాలా క్రిస్టియన్ సంఘాల వాళ్ళు అసలు దేవాలయం నిర్మాణం అసలు భారతదేశంలో దేవాలయాలే కట్టకూడదు అన్నట్టుగా చాలా ఉన్మాదంగా ప్రవర్తిస్తున్నారు. నేను ఇందాక ఒక వీడియో చూసా. ఎవడో ఈజ్ నాట్ ఈవెన్ ఎ దళిత్, ఎవరో బీసీ క్రిస్టియన్, అతను ఏదో అరుస్తున్నాడు పిచ్చి కుక్క మాదిరి. ఏంటంటే ఈస్ట్ గోదావరి క్రిస్టియన్ జిల్లా, పశ్చిమ గోదావరి క్రిస్టియన్ జిల్లా, కృష్ణా జిల్లా అని ఏదో 5-6 జిల్లాలు ఆల్రెడీ కైవసం చేసుకున్నారట. అజయ్ గౌడ ఏదో కైవసం చేసుకున్నారట. ఇంకేయో మిగిలిన జిల్లాలు చేసి రాష్ట్ర చిత్తూరు నగరం ఇటు తమిళనాడు అటు కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దులో ఉండటంతో బ్రిటిష్ పాలకులు రైల్వే స్టేషన్ ను ఏర్పాటు చేశారు. అయితే ఈ మార్గం గుండా అనేక ఎక్స్ప్రెస్ రైళ్లు వెళ్తున్నా ఇక్కడ మాత్రం ఆగడం లేదు. దీంతో చిత్తూరు పరిసర ప్రాంతాల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లా కేంద్రమైన చిత్తూరు నగరంలో బ్రిటిష్ పాలకులు తమ పాలన సౌలభ్యం కోసం అప్పట్లోనే రైల్వే స్టేషన్ ఏర్పాటు చేశారు. ఎంతో చరిత్ర ఉన్న ఈ రైల్వే స్టేషన్ లో రైళ్లు రాకపోకల విషయం పాలకుల నిర్లక్ష్యానికి దర్పణం పడుతుంది. తమిళనాడు బెంగళూరు నుంచి చిత్తూరు మీదుగా పలు ఎక్స్ప్రెస్ ట్రైన్లు వెళ్తున్నా అవి చిత్తూరులో మాత్రం ఆగడం లేదు. పేరుకేమో జిల్లా కేంద్రం, ట్రైన్ల సౌకర్యంలో మాత్రం నిర్లక్ష్యానికి గురవుతుంది. ముఖ్యంగా జిల్లాలోనే పలువురు ఉద్యోగరీత్యాల చెన్నై, బెంగళూరుకు రాకపోకలు సాగిస్తున్నారు. అలాగే వ్యాపార పరంగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చిత్తూరు కేంద్ర బిందువుగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సుదూర ప్రాంతాలకు రైళ్లలో వెళ్లాలంటే చిత్తూరు అసలు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాకాల జంక్షన్ కు గానీ కాట్పాడికి వెళ్లాల్సి వస్తుంది. ప్రస్తుతం చిత్తూరు రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ మార్గం గుండా వెళ్లే ఎక్స్ప్రెస్ రైళ్లను ఇక్కడ ఆగే విధంగా పాలకులు చర్యలు తీసుకోవాలని, అలాగే బెంగళూరు, చెన్నై నగరాలకు ప్రత్యేక రైలు సదుపాయం కల్పించాలని జిల్లా వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. చిత్తూరు సమీపంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం ఉన్న తరుణంలో వివిధ రాష్ట్రాల నుంచి రైళ్లలో వచ్చే భక్తులు చిత్తూరులో ఈ రైళ్లు ఆగకపోవడంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
छोड़ दे हूँ ऊपर वाला हाथ ही ये कर అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య హాజరై ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ పట్టణాల్లో 2 సెంట్ల, గ్రామాల్లో 3 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు వెంటనే మంజూరు చేయాలని కోరారు. టీడ్కో లబ్ధిదారులకు న్యాయం చేయాలని, ప్రభుత్వ పథకాలు అర్హులకే చేరేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, కార్యకర్తలు, బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సిపిఐ అన్నమయ్య జిల్లా సమితి నేతృత్వంలో మదనపల్లి, తంబాళ్లపల్లి, రాయచోటి, అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో, పీలేరు, అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఈరోజు అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ మదనపల్లి దగ్గర పెద్ద ఎత్తున పేదలతో కలిసి ఆందోళన చేస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి అవుతా ఉన్నా కూడా ఇంతవరకు పేదలకు ఇస్తామన్నటువంటి ఇంటి స్థలం కానీ, అదేవిధంగా 2 సెంట్లు 3 సెంట్లు అనేటువంటి అంశమే ఆ ఊసే లేకుండా 2 సంవత్సరాల పాటు కాలయాపన చేశారు. మరి అదేవిధంగా పెన్షన్లకు సంబంధించిన దాంట్లో వికలాంగులకు, వితంతువులకు పెన్షన్లు ఇస్తామని చెప్పి ప్రకటించిన ప్రభుత్వం ఈరోజు ఇచ్చేటువంటి పెన్షన్స్ లో కూడా కోత విధించి ప్రతి నెల కొన్ని వేల మందిని పెన్షన్దారులందరినీ కూడా ఇంటికి పంపించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నిన్న కేటాయించినటువంటి బడ్జెట్లో కూడా అది స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రభుత్వం నిర్ణయించినటువంటి పెన్షన్ల ప్రకారం ప్రజలకు ఇవ్వాల్సినటువంటి బడ్జెట్, అది ఆచరణలో కేటాయించినటువంటి బడ్జెట్ స్పష్టంగా తేడా కనిపిస్తా ఉంది. దాని మూలంగానే ఈరోజు అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి పెన్షన్ రద్దు చేస్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, 40 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి మహిళకు 1500 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పారు. 60 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి వాళ్లకు 4000 రూపాయలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి ఆమోద ముద్ర వేసినందుకు గాను ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఎన్డీఏ ఎంపీలు రాష్ట్రపతి ముర్ముకు కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీలో రాష్ట్రపతి ముర్మును కలిశారు. అమరావతి రాజధాని చట్టంపై సంతకం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి మంత్రి నారా లోకేష్, ఎన్డీఏ ఎంపీలు రాష్ట్రపతి భవనంలో ధన్యవాదాలు తెలిపారు. విభజనతో కోలుకొని విధంగా ఆంధ్రప్రదేశ్ నష్టపోయిందని, రాజధాని లేని రాష్ట్రంగా తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని గుర్తించి 5 కోట్ల ప్రజల ఆంక్షలకు ప్రతిరూపంగా అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తూ చట్టం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాష్ట్ర ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా
అమరావతి చరిత్ర సంస్కృతి రాజధానిలో పూర్తయిన నిర్మాణాలు రైతులు ఉద్యమం మాస్టర్ ప్లాన్ ప్రకారం మొత్తం నిర్మాణాలు పూర్తయితే అమరావతి రాజధాని ఎలా ఉంటుందో సూచించే ఊహ చిత్రాలు పర్యావరణ హిత నిర్మాణ విశేషాలతో రూపొందించిన పుస్తకాన్ని ఎంపీలతో కలిసి లోకేష్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందజేశారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి నిర్దేశించిన గడువులుగా ఫిర్యాదుదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశించారు. ప్రజలు తమ సమస్యలపై న్యాయం పొందేలా నిబద్ధతతో పనిచేయాలన్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు నేరుగా అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజుని కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఫిర్యాదును సమగ్రంగా పరిశీలించి త్వరితగతిన విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయడమే లక్ష్యమని ఎస్పీ అన్నారు. ఈ ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకుని ప్రజలు న్యాయం పొందేలా చూడాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. చిత్తూరు నగరంలోనే థియోసాఫికల్ సొసైటీ భూముల వ్యవహారం రోజు రోజుకి మలుపు తిరుగుతుంది. సొసైటీ ఆస్తులను కబ్జా కాకుండా అడ్డుకునేందుకే తనపై తప్పుడు కేసులు బనాయించారని ఏపీ మొదలియార్ సంఘం అధ్యక్షుడు బుల్లెట్ సురేష్ ఆరోపించారు. చిత్తూరు నగరంలో నడిబొడ్డున ఉన్న థియోసాఫికల్ సొసైటీ వ్యవహారం నగరంలో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ఈ భూములను కొనుగోలు చేసి విక్రయించారు. అయితే ఈ భూములు థియోసాఫికల్ సొసైటీకి చెందినవని అమ్మడానికి వీల్లేదని ఏపీ మొదలియార్ సంఘం అధ్యక్షుడు బుల్లెట్ సురేష్ కోర్టుని ఆశ్రయించారు. దీంతో కోర్టు కలెక్టర్ కు నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా బుల్లెట్ సురేష్ విలేకరులతో మాట్లాడుతూ తన ఇంట్లో పనిచేస్తున్న విన్నరసి నమ్మకంగా ఉంటూ బంగారు నగలు విలువైన వస్తువులను చోరీ చేసిందని దీనిపై ఆధారాలతో సహా పోలీసులు కేసు పెట్టామన్నారు. ఈ తరుణంలో విన్నరసిని పావుగా వాడుకొని నా ప్రత్యర్థులు నాపై తప్పుడు కేసులు పెట్టి వైసీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేయించారని ఆరోపించారు. తాను వైసీపీని వీడాలని ఎప్పుడో నిర్ణయానికి వచ్చారని చెప్పారు. న్యాయబద్ధంగా పోరాడతా అన్నారు. ఈరోజు ఈ పత్రికా సమావేశానికి ఇచ్చేసిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సహోదరులు అందరికీ నా యొక్క ధన్యవాదం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, మీకే తెలుసు, మొన్న అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర జరిగిన డ్రామాల గురించి మీకు కొన్ని సాక్ష్యాధారాలతో దీని వెనక ఎవరుండి నడిపించినారనే దానికోసం ఈ యొక్క పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. అసలు దేవి అనే అమ్మ, వాళ్ళ కొడుకు జాన్సన్, దేవి అనే అమ్మ మా ఆఫీస్ లో పనిచేస్తా ఉన్నది. తెల్లారితో వచ్చి ఆఫీసు బయట ఊడ్చి, ఆఫీస్ రూమ్ అంతా ఊడ్చి, అట్లా 20 ఏళ్ళుగా నా దగ్గర పనిచేస్తా ఉన్నది. అదేవిధంగా వాళ్ళ కొడుకు జాన్సన్, వాడు ఒక 20 ఏళ్ళుగా నా దగ్గర ఆఫీస్ బాయ్ గా పనిచేస్తా ఉన్నాడు. అదేవిధంగా వాళ్ళ కూతురు వినయశ్రీ, ఆ పాప వచ్చి ఇంట్లో పనిచేస్తా ఉన్నది. ఆమె ఒక 10 ఏళ్ళుగా. ఈ మధ్య కాలంలో మేము సెప్టెంబర్ బయట పోయినాం చెన్నైకి. ఆ రోజు ఈ పాప పైనే, ప్రశాంత్ వాళ్ళ పెద్దనాయన పైనే ఉంటాడు, ఆయన దగ్గర ఇంటి బీగాలు ఇచ్చేసిపోయి ఉంటే, వాళ్ళు వచ్చేటప్పుడు ఈ పాప చెన్నైకి ఫోన్ చేసింది వాళ్ళ అమ్మకి. మరి మీరు వచ్చే లోపల నేను ఇంటిని క్లీన్ చేసి పెడతాను అట్లా అంటే,
వాళ్ళ అమ్మ చెప్పింది, వద్దు మేము వస్తా ఉంటాము, మేము వచ్చినాక ఫోన్ చేస్తాం రా అంటే కూడా అడిగా రావడము, పైన పోయి బీగాలు తీసుకొని నిన్న వచ్చే లోపల క్లీన్ చేయమన్నారని చెప్పి వాళ్ళు ఇప్పుడు దీంట్లో కూడా ఉండేవాళ్ళు మొత్తం మంది ఆమెతో పాటు క్లీనర్ మనుషులు, మొత్తం క్లీనర్ మనుషులు. ఆ ధర్నాలో ఉండే మొత్తం కూడా ఆమెతో పాటు. ఇది నీకు సిగ్గుగా అనిపించలా? నువ్వు మొగాడైతే నువ్వు నేరుగా వచ్చి మోదు. నేను అడిగింది ఏమే, నువ్వు ఒక సొసైటీ సొత్తునే అమ్ముతున్నావు అని అడిగినా, నాకు దీనికి సంబంధం లేదని సమాధానం చెప్పు. అంతేగాని ఇది 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 ఏం పని? అది నువ్వంతా ఒక నాయకుడు, నిన్ను ఒక నాయకుడిగా పార్టీ పెట్టిండే. అది సిగ్గుగా ఉంది నిన్ను చూసుకుంటే. అసలు నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎదురుకుప్పంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధ్యక్షతన స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ వీప్ డాక్టర్ థామస్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించి వాటి పరిష్కారానికి చొరవ చూపాలని అధికారులకు విన్నవించారు. అనంతరం గంగాధర్ నెల్లూరులో సూర్యఘర్ సంబంధించి ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు సోలార్ రూపులను అందజేశారు. అరౌండ్ 78 acres ఆల్రెడీ ఈ ఎంక్రోచ్ చేయడంలో ఒక వాళ్ళు అమ్మంగా కొట్లాడుకొని కేసులు పెట్టుకుంటారు. దీని మీద యాక్షన్ లేదు, ఏం లేదు. ఆల్రెడీ హెడ్ ఆఫీస్ అక్కడ టీజీఆర్ఎస్కి ఎంటైర్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ నుంచి అందరూ కూడా ఆర్డీఓ గారు, పిఆర్ఓ గారు, అదేవిధంగా జేసీ గారు, కలెక్టర్ గారు అందరూ ఇక్కడికి వచ్చారు. ఎంఆర్ఓ, అదేవిధంగా డీటీ, పిఆర్ఓ అందరూ వచ్చారు. ఇది 58 ఆల్మోస్ట్ 160 అప్లికేషన్స్ వచ్చాయి. ఇందులో మెజారిటీ చూసామంటే 112 రెవెన్యూ సమస్యలు. అంటే రెవెన్యూ సమస్యలు ఎక్కువ ఉందని మనం ఇక్కడ అర్థం చేసుకున్నాం. సెకండ్ లార్జెస్ట్ చూసామంటే చాలా మంది రైతులు వచ్చి, సార్ మేము డబ్బులు కట్టేసాము, రిక్వెస్ట్ పెట్టాము, మాకు ట్రాన్స్ఫర్ రావడం లేదు అని చెప్తున్నాం. ఇంత లార్జ్ నెంబర్ వస్తుందని మేము అనుకోలేదు. కలెక్టర్ గారు ఇమీడియట్గా స్పందించి ఇమీడియట్గా సీఎండీ మాట్లాడి మనకు ఆల్రెడీ ఒక 50 ట్రాన్స్ఫార్మర్ ఇమీడియట్గా శాంక్షన్ చేశారు. కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సమస్య త్వరగా తీరిపోతుంది. సో మెయిన్గా నేను బీఆర్ఓ అని, అదేవిధంగా డీటీని, ఎంఆర్ఓ అని మీకు ఒకే కోరుతున్నా, లాస్ట్ గవర్నమెంట్ విలేజ్ వైజ్ మీరు అలౌట్ చేయండి. ముఖ్యంగా కొన్ని ఇష్యూస్లో మీకు కూడా పవర్ కావాలి. ఒకటి పట్టా, సార్ పట్టా రిక్వెస్ట్ నా పేరు వెబ్లైన్లో పెట్టింది, ఆల్మోస్ట్ నాకు వస్తే జాయింట్ కొంచెం పవర్ కావాలి, వెబ్లైన్లో ఉపయోగపెట్టాలి. కొన్ని రిజిస్ట్రేషన్ ఇష్యూస్ ఉన్నాయి. సో సిస్టమేటిక్గా నెక్స్ట్ 2 days డిఆర్ఓతో డివిజన్ చేయండి. డివిజన్ సపోజ్ మీకు ఒక 100-150 అగ్రిమెంట్స్ వచ్చినప్పుడు అదే సేమ్ రిపీటెడ్గా ఉంటాయి. కొన్ని గ్రీవెన్స్ 50%, 60% కూడా మనం లాజికల్గా తీసుకురావాలంటే సక్సెస్ అవుతుంది. సో ప్లీజ్ డివైడ్ ద వర్క్. తర్వాత మీకు అసలు ఆర్ఐస్ కొన్ని ఇంపార్టెంట్ గ్రీవెన్స్ మీరు అసలుగా ఫాలోఅప్ చేయాలి. సో కలెక్టర్ ఆఫీస్లో ఫాలోఅప్ చేయడం, జాయింట్ కలెక్టర్ ఫాలోఅప్ చేయడం, సో దట్ అట్లీస్ట్ సర్వే చేయడం, రిపోర్ట్ తయారు చేయడం. పట్ట సంబంధించి హౌస్ సైడ్ కానీ డీపీటీ కానీ మీరు ఎమ్మెల్యే గారు యాజ్ మెంబర్ కాబట్టి మీరు ఎవరెవరు బేసిక్లీ జనరల్ ఉన్నారో మీరు రికమెండ్ చేయండి.
రికమెండ్ చేసి పంపిస్తే మీరు సైన్ అవుతారు. ఐ రిక్వెస్ట్ ఆల్ ద విఆర్ఓ విలేజ్లో మీరు ఇంకా బాగా చేయాలి. ఇంకా కొంచెం స్మాల్ గ్రీవెన్సెస్ మీరు కొంచెం సరిగ్గా పెట్టి ఖచ్చితంగా గ్రీవెన్స్ ఇంకా పెడతాయి. ఈ అండర్స్టాండ్ సిస్టంలో ఇష్యూస్ ఉన్నాయి, లీకేటివ్ ఇష్యూస్ ఉన్నాయి, పబ్లిక్ బిహేవియర్లో కూడా ఇష్యూస్ ఉన్నాయి, పార్టీస్లో ఇష్యూస్ ఉన్నాయి, ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి. ఆ గ్రౌండ్ రియాలిటీ మనకి కూడా ఇష్యూ. సో వాట్ ఎవర్ బెస్ట్ యూ కెన్ డూ ఇన్ యువర్ లిమిట్ యూ ప్లీజ్ ట్రై. సమస్యలు వచ్చినాయి. మొట్టుకుపల్లి శివ తన భూమిని కబ్జా చేసి తమకు అన్యాయం చేశాడని బాధితులు మదనపల్లి కలెక్టరేట్ పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీ కొత్తకోటలోని గట్టుకు చెందిన గౌస్ ఖాన్ పేరుతో భూమి ఉందని, ఆ భూమికి ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి మెట్టుకుపల్లి శివ కబ్జా చేయడమే కాకుండా భూమిని చదును చేస్తున్నాడని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేస్తూ కలెక్టర్ కు విన్నవించుకున్నట్లు తెలిపారు. మళ్ళా 2014-2020 మాకు కోర్టు జడ్జిమెంట్ కాపీ ఇచ్చింది. అది వాళ్ళ సెటిల్మెంట్ ల్యాండ్. వాళ్ళకి ఏం కావాల్సింది అన్ని చూసి వాళ్ళకి ఇది చేయండి అని చెప్పినారు. దాని తర్వాత మేము కొన్ని విషయాల్లో మేము ఆ భూమి కాడ అప్పుడు పంట కూడా చేస్తూ ఉన్నాము. కొన్ని రోజులు బ్రేక్ చేసి మా ఫాదర్ చనిపోయినారు. దాని తర్వాత రీసెంట్గా మా మదర్కి హెల్త్ ప్రాబ్లం అంటే హాస్పిటల్ ఉంటే ఈ శివ అనేది ముట్టుకుపల్లి శివ మా ల్యాండ్ని కబ్జా చేసి మొత్తం పొలమంతా దున్నేసి పేపర్ వేసి టమాటా చెట్టు పెట్టేదానికి చేసి మళ్ళీ నిన్న మేము కొత్తగూడ సిఎస్ఆర్కు కంప్లీట్ పెట్టినాము. మళ్ళా ఆపోజిట్ అన్ని పిలిపించి దాని తర్వాత మా డాక్యుమెంట్స్ వాళ్ళ డాక్యుమెంట్స్ చూసి మామని కరెక్ట్గా ఉంటే మళ్ళీ వాళ్ళ డాక్యుమెంట్స్ చూసి పాస్బుక్లో ఒకటి వేరే సర్వే నెంబర్లు వేసి ఇది మాదే ల్యాండ్ అని చెప్పేసి సిఎస్ఆర్ చెప్తే మళ్ళీ సిఎస్ఆర్ వచ్చి ఎంఆర్ఓ సార్కి రిపోర్ట్స్ పంపించారు. ఎంఆర్ఓ రెవెన్యూ సమస్యలను పరిష్కరించడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని తెలుగుదేశం పార్టీ సప్తగిరి ప్రసాద్ కార్యదర్శి మోహన్ రాజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో భూదందాలకి భూదోపిడీలకి ఈ విధానం ద్వారా చెక్ పెట్టొచ్చని ముఖ్యమంత్రి రికార్డ్ లాకింగ్ మెకానిజానికి శ్రీకారం చుట్టారు. 2027 మార్చి నాటికి రీసర్వే 2.0 పూర్తి చేసి 1.12 కోట్ల కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని బిగించారు. గత ప్రభుత్వం రీసర్వే పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా భూ వివాదాలు సృష్టించిందని, వీటిని పరిష్కరించేందుకు కార్యాచరణ చేపట్టిన ప్రభుత్వం వేగంగా అడుగులు వేసిందన్నారు. అలాగే వచ్చే ఏడాది మార్చి నాటికి రీసర్వేతో పాటు పాసు పుస్తకాల పంపిణీ 100% పూర్తి కావాలని ఆదేశించారు. దీనికోసం నెలవారీ లక్ష్యాలను సిద్ధం చేసుకుని కార్యాచరణ అమలు చేయాలన్నారు. జులై తర్వాత మార్చిలోపు 80 లక్షల పాసు పుస్తకాల పంపిణీ జరగాలని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న గతంలో జరిగినటువంటి భూ అక్రమాలు, భూదోపిడులు, భూదందాలు వీటన్నిటికీ చెక్ పెట్టాలని, రైతుల భూములు రైతుల చేత ఉండాలనేసి ఈరోజు రికార్డ్ లాకింగ్ మెకానిజం తీసుకురావడం జరిగింది. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉదయం నిద్రలేస్తే ప్రజలు తమ ఇంట్లో బీరువాలో డబ్బులుందో నగలుందో చూసుకునేటువంటి రోజులు పోయి తమ భూములు కరెక్ట్ గా తమ పేరు పైన ఆన్లైన్ లో ఉందో లేదో చూసుకునే పరిస్థితి ఉంది. ఈ రోజు ఆ పరిస్థితిని తొలగించి రికార్డ్ లాకింగ్ మెకానిజం తీసుకొచ్చి ఎవరికి సంబంధించిన భూమిని వాళ్ళే చూసుకునే విధంగా వేరే వాళ్ళు ఎవరైనా దాన్ని ఓపెన్ చేసి మీ భూమిలోనూ ఇంకొక యాప్ల ద్వారా ఓపెన్ చేసే విధానం లేకుండా రికార్డ్ లాకింగ్ మెకానిజం తీసుకురావడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడుగులు. ఆకివీడు పెద్దపేట రామాలయం పునర్నిర్మాణ పనులు వేగవంతం. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. బ్రిటిష్ కాలంలో ఏర్పాటైన రైల్వే స్టేషన్ ను ఆగని ఎక్స్ప్రెస్ రైళ్లు. అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడించిన సిపిఐ నాయకులు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి నారా లోకేష్, ఎన్డీఏ ఎంపీలు. ప్రజా ఫిర్యాదుదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి. జిల్లా ఎస్పీ తుషార్ డూడి అధికారులను ఆదేశం. థియోసాఫికల్ సొసైటీ భూములను అడ్డుకున్నందుకే నాపై తప్పుడు కేసులు పెట్టారు బుల్లెట్ సురేష్.
జీడీ నెల్లూరు నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ థామస్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక. వాస్తవానికి మీ దగ్గరగా ఇది 7 హిల్స్ టీవీ.